హలో ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నా వీడియోలో బీచ్‌లో మార్నింగ్ సన్‌రైజ్ మేము ఎలా ఎక్స్‌పీరియన్స్ చేసామో ఆ వీడియో మీకు చూపిద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నా అండి. రియల్లీ అసలు అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న టైం వచ్చేసి మార్నింగ్ 4:30 AM అండి. అది సన్‌రైజ్ చూడడం కోసం చాలామంది వచ్చారక్కడ. బీచ్ దగ్గర చాలామంది సన్‌రైజ్ స్టార్టింగ్ నుంచి చూడాలని ఈగర్‌గా వెయిట్ చేశారు. యెస్! సన్‌రైజ్ స్టార్ట్ అయిపోయింది. అసల ఆ సన్ రేస్ వచ్చి వాటర్ మీద పడుతుంటే మంచి షైనింగ్ అండ్ ఆ టైంలో వేవ్స్ కూడా పెద్ద శబ్దంతో అలలు చాలా సౌండ్ చేస్తూ ఒకవైపు భయము అండ్ ఒకవైపు థ్రిల్ ఫీల్ అయ్యాము. అంటే ఆ సన్‌రైజ్ చూడ్డము, చీకట్లో వేవ్స్ సౌండ్, ఆ వాటర్ మన దగ్గరికి రావడం అవన్నీ భయంగా ఎట్ ది సేమ్ టైమ్ థ్రిల్‌గా కూడా అనిపించింది. బట్ రియల్లీ సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్ అండి. మీరు ఎప్పుడైనా బీచ్ దగ్గర స్టే చేయాల్సొస్తే ఖచ్చితంగా మార్నింగ్ 4:00కి లెగిసి వెళ్ళండి. వెళ్ళి సన్‌రైజ్ చూడండి. అది మనము సినిమాస్‌లో, మొబైల్స్‌లో చూస్తాము. బట్ మనము న్యాచురల్‌గా అక్కడ ఉండి చూసి ఆ ఫీల్, ఆ ఎక్స్‌పీరియన్స్ రియల్లీ ఆసమ్. మీరు ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ చేయండి ఒకసారి. అసలు ఎంత అంటే వాటర్ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుంది. మనకి డే టైమ్‌లో బీచ్ ఏరియాలో మనకి సముద్రం ఎలా ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ఆ సౌండ్స్ వేరే ఉంటాయి. వేవ్స్ వచ్చే ఆ స్పీడ్ వేరే ఉంటుంది. కంప్లీట్లీ డిఫరెంట్ అండి. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయండి. మేము ఎక్కువగా ఫ్యామిలీ ట్రిప్స్ వేస్తామన్నమాట. మా సిస్టర్స్, నేను, అందరం మమ్మీ వాళ్ళు అందరము. మా అందరి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఈ సన్‌రైజ్ చూడడం కోసం వాళ్ళు నైట్ అంతా పడుకోకుండా వెయిట్ చేయడం. ఎప్పుడు మార్నింగ్ 4 అవుతదా? ఎప్పుడు బీచ్ దగ్గరికెళ్ళాలా అని. రియల్లీ వెళ్ళాము, చూసాము. పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ మెమరీ వాళ్ళకి లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. అంటే సన్‌రైజ్ చూడడము, అది వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడము, అదొక స్వీట్ మెమరీ అనమాట అందరికీ. రియల్లీ చాలా బావుందండి. మీరు కూడా ఒక్కసారైనా లైఫ్‌లో బీచ్ దగ్గరికెళ్ళి సన్‌రైజ్ చూడ్డానికి ట్రై చేయండి. ఓకే. అండ్ అక్కడ తర్వాత మళ్ళీ డే అంతా మేము అక్కడ స్పెండ్ చేసాము. పిల్లలు వాటర్‌లో చాలా బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. అండ్ అది మనము బీచ్‌కెళ్ళినప్పుడు వాటర్‌లో ఉన్నంత సేపు చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ వాటర్‌లోంచి బయటికొచ్చిన తర్వాత ఆ హ్యూమిడిటీ తట్టుకోలేము. ఈవెన్ దో అక్కడ ఆ ఎంజాయ్‌మెంట్ మనకి చాలా బావుంటుంది. ఎంజాయ్ చేయండి ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్‌తో, అక్క చెల్లెళ్ళతో. మన లైఫ్‌లో కొన్ని మూమెంట్స్ మళ్ళీ రావండి. అవి మనము ఆ టైంలో అవి మనము చెయ్యాలంతే. మనము మన పేరెంట్స్ మనకి చూపించారన్నీ. మనము మన పిల్లలకి ఇవ్వాలి ఆ ఎక్స్‌పీరియన్స్. ఖచ్చితంగా ఇవ్వాలండి. అండ్ ఇలాంటి ట్రిప్స్ తీసుకెళ్తూ, పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ, అన్నీ అంటే వాళ్ళకి మనము చేయాల్సినవి చేయాలి. చేయాల్సినవి చేస్తూనే వాళ్ళకి మనం ఎలా భయం చెప్పుకోవాలి, వాళ్ళకి ఎలా మనం కంట్రోల్‌లో ఎడ్యుకేషన్ విషయమైనా, బిహేవియర్ అయినా ఎవ్రీథింగ్. మనము వాళ్ళతో ఉంటూ, వాళ్ళకి మనము అన్నీ నేర్పిస్తూ చెప్పాలి. అప్పుడు దే విల్ లిసన్ టు అస్. అండ్ హోప్ నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా వీలవుతే ఫ్యామిలీతో బీచ్ బీచ్‌లో సన్‌రైజ్ ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.